మీరెప్పుడైనా రంగురంగుల కార్న్స్ చూసారా? ఇక్కడ చూడండి. నల్ల కార్న్స్ అండ్ రెడ్ కార్న్స్ కూడా ఉన్నాయి. ఏంటండి బాబు ఎక్కడ చూసినా ఈ గుమ్మడికాయలే ఉన్నాయి. ఏ ఫామ్ చూసినా గుమ్మడికాయలు పరిచిపెట్టి ఉన్నాయి. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. మరి అంత క్యూట్ గా ఉన్నాయి ఈ గుమ్మడికాయలు. పక్కనే ఉన్న ఫామ్ లో పండించి మరి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈ కార్న్ పంట కూడా ఉంది పక్కనే. వచ్చేసి కార్న్ స్ట్రా కూడా అమ్ముతున్నారు. ఒక్కో కట్ట వచ్చేసి $10 అంట. సన్ఫ్లవర్స్ అయితే ఎండబెట్టారు. మేబీ సీడ్స్ కోసం అనుకుంటా. నెక్స్ట్ పంట కోసం ఇలా ఎండబెడతారు. వీటితో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మినీ కోళ్ల ఫామ్ కూడా ఉంది. కనిపిస్తున్నాయి కదా, ఇవే అండి కోళ్లు. అయితే అన్నిటినీ కలిపి ఒక పెద్ద కేజ్ లాంటి వాటిలో పెట్టారు. తినడానికి గింజల బదులు ఫ్రూట్స్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి యాపిల్స్, ప్లమ్స్ అలాంటివి పెట్టారు. తర్వాత కేసులో అయితే ఒక వైట్ పెద్ద కోడి ఉంది. ఇది వచ్చేసి మెయిన్లీ ఎగ్స్ కోసం పెంచుకుంటారంట. దీని వెరైటీ వచ్చేసి వైట్ లెగ్ హార్న్. ఇది చూడడానికి భలే అందంగా ఉంది కదా. తో పాటు కేజ్లో ఒక రూమ్ లాగా ఉంది. దాంట్లో అయితే ఒక పెద్ద నల్ల కోడి ఉంది. అది వచ్చేసి కదక్నాథ్ వెరైటీ అంట. మెయిన్లీ మీట్ కోసం పెంచుకుంటారు దాన్ని. దాని మీట్ కూడా నల్లగా ఉంటుంది. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది హై ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. చాలా టేస్టీ కూడా ఉంటుందంట. తర్వాత కేసులో కొన్ని కోళ్ళను అయితే గుంపులుగా పెట్టారు. వాటికి ఫుడ్ కామన్ గా ఒక బౌల్లో పెట్టారు. తాగడానికి వాటర్ కూడా కామన్ గానే పెట్టారు ఒక పెద్ద బౌల్లో. వచ్చేసి మెయిన్లీ మీట్ కోసమే పెంచుకుంటారు. ఒక్క కోడి వచ్చేసి ఇది $25 అంట. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. వీళ్ళు అయితే కట్ చేసి ఇవ్వరు. కోడిని మనకి లైవ్ గానే ఇచ్చేస్తారు. మనకి కోసుకోవడం వస్తే మనం కొనుక్కొని ఇంటికి వెళ్ళి కోసుకోవచ్చు. చాలా మంది మెయిన్లీ ఫ్రోజన్ మీటే వాడతారు. ఇలా అవకాశం దొరికినప్పుడు అయితే లైవ్ లో కొనుక్కుంటారు. ఇక్కడ వచ్చేసి ఈ కోళ్లే కాకుండా కొన్ని కుందేళ్ళు కూడా చూసాను. వాటిని సపరేట్ కేసులో పెట్టి అయితే ఉంచారు. ఒక 2 కుందేలు వరకు ఉన్నాయి. మేబీ కుందేళ్ళను కూడా అమ్ముతున్నారు ఇక్కడ.